మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. అసలు అమ్మాయిలతో మాట్లాడటమే రాదా? అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో మీకు తెలియదా? 40 ఏళ్ళు వచ్చినా మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? రాత్రి ఒంటరిగా మీరు రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తారా? ఓ పని చేయండి, మీరు మా యాప్లో జాయిన్ అయిపోండి. మీరు అమ్మాయిలతో ఫ్రీగా మీకు నచ్చినంతసేపు నచ్చిన మాటలు మాట్లాడుకోవచ్చు. నేను చెప్తున్నది ఇది డ్రామా కాదు, సమాజంలోకి దూసుకొచ్చిన ఒక దరిద్రమైన సంప్రదాయం. సమాజాన్ని నాశనం చేస్తున్న డేటింగ్ యాప్స్ అనే ఒక దుష్టమైన కల్చర్. ఎందుకంటే ఈ కల్చర్ వల్ల ఏం జరుగుతుంది సమాజంలో అంటే అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఆన్లైన్లో వ్యభిచారం చేస్తున్నారనే చెప్తాను నేనైతే. ఆన్లైన్లో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి డేటింగ్ యాప్స్ అనే పేర్లు వచ్చాయి. వాటి పేర్లు నేను ఇక్కడ అఫీషియల్గా చెప్పలేను, కానీ మీకు అన్నీ తెలుసు. రాత్రి ఒంటరిగా ఉన్నారా? ఒంటరిగా ఉండి మీరు ఏం టైంపాస్ కాక రీల్స్ చూస్తున్నారా? డేటింగ్ యాప్స్ ప్రచారం ఇది. మీకు అమ్మాయిలతో మాట్లాడమే తెలియట్లేదా? అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారా అంటూ ఒక హీరోయిన్, టాప్ హీరోయిన్ వచ్చి ఒక డేటింగ్ యాప్కి ప్రమోట్ చేస్తుంది. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? సింపుల్గా ఆలోచించండి. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఖాళీగా ఉన్న వాళ్ళు ఖాళీగా ఉండకండి, మీకు నచ్చిన అమ్మాయితోనో అబ్బాయితోనో అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. కొంత నిగ్రహం ఉన్న వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, 35 ఏళ్ళ వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కొంత వీటిని కంట్రోల్ చేయగలరు. అదే యంగ్ పోరగాలైతే మొత్తం నాశనమే జీవితం. ఒక యాప్ని జస్ట్ 9 రూపాయలు ఉంటే చాలు, నీకు నచ్చిన అమ్మాయితో ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. వారికి పోటీగా ఇంకొక యాప్ వస్తుంది, దాంట్లో 1 రూపాయి ఉంటే చాలు, నీకు నచ్చిన అమ్మాయితో ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఇంకొక యాప్ వస్తుంది, అసలు డబ్బులే అక్కర్లేదు అమ్మాయిలతో మాట్లాడడానికి. ఇంకా విచిత్రమైన విషయం చెప్తా. కొత్త ప్రచారం చూస్తున్నా. తెలంగాణలో ఆంటీలు దొరకరా? మీరు ఒక్కసారి మీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళకండి. మీ ఇన్స్టాగ్రామ్లో ఒకసారి వీడియోస్ చూస్తూ వెళ్ళండి, ఇవన్నీ వస్తాయో మీకు. విజయవాడలో ఆంటీలు దొరకరా? ఆంటీలు ఏంటండి? ఏంటి ప్రచారం? ఇదేనా సంస్కారం? ఇదేనా మీరు చేస్తున్న ప్రచారం? డేటింగ్ యాప్స్ ఏం చేస్తున్నాయి? అక్రమ సంబంధాన్ని తయారు చేస్తున్నాయా? డేటింగ్ యాప్స్ ఏం చేస్తున్నాయి? మగాళ్ళకి ఆడళ్ళకి లింకులు పెడుతున్నాయా? డేటింగ్ యాప్స్ ఏం చేస్తున్నాయో తెలుసా? క్రైమ్ని పెంచి పోషిస్తున్నాయి. హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ మీద ఎంత ఫైట్ చేస్తున్నారో, ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ మీద కూడా అంతే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ చుట్టూ జరుగుతున్న, మీ రికార్డుల్లో కనిపిస్తున్న క్రైమ్స్ ఒకసారి చూడండి. అంతెందుకు ఇవాళ వైజాగ్ స్టోరీ తీసుకుందాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, ఇతని పేరు రవీంద్ర, ఈ అమ్మాయి పేరు మౌనిక. ఈ మౌనికని రవీంద్ర ఏం చేశాడో తెలుసా? నిన్న రాత్రి దారుణంగా చంపేసి ముక్కలుగా నరికేసి వాటిని ప్యాక్ చేసి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేశాడు, వాళ్ళ ఇంట్లోనే. ఆ తర్వాత ఏం చేయాలనో తెలియక హత్య చేసిన విషయం నుంచి బయటకు వచ్చి తేరుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. అయ్యా, నేను నా ప్రియురాలిని చంపేశాను, ముక్కలుగా నరికేశాను, ఎక్కడ పడాలో తెలియక నాకు అర్థం కావట్లేదు, ఇక దిక్కులేక నేను హత్యానేరాన్ని ఒప్పుకుంటున్నాను, మీ దగ్గరకు వచ్చాను. తలకాయ ఇంకా దొరకలే అమ్మాయిది. ఆ అమ్మాయి తలకాయనో ఎక్కడో వెతికితే దొరికింది, అప్పటికప్పుడు దొరకలా. అమ్మాయి తల కూడా దొరకలా. వీళ్ళిద్దరు ఏడ కలుసుకున్నారని ఒకసారి మేము ఆరాధిస్తే తెలిసిందేందో తెలుసా? ఏదైతే సోకాల్డ్ డేటింగ్ యాప్స్ ఉన్నాయో అందులో కలుసుకున్నారు. అదే 1 రూపాయిలోనే అందమైన అమ్మాయితో మాట్లాడొచ్చు, 9 రూపాయలతోనే మీకు నచ్చిన అమ్మాయితో ఫోన్లో మాట్లాడొచ్చు, వీడియో కాల్స్ అవైలబిలిటీ కూడా ఉంది. ఆ డేటింగ్ యాప్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక్కసారి సెర్చ్ చేయండి. వీడియో కాల్లో ఏం మాట్లాడుకుంటారు రా భయ్? రాత్రి 9 గంటలకి, ఉదయం 3 గంటల వరకు, తెల్లార వరకు మాట్లాడొచ్చు అంట ఆప్షన్స్ అలా. నైట్ అంతా ఏం మాట్లాడతారు ఆడాళ్ళు మొగాళ్ళు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? నైట్ అంతా ఆడాళ్ళు మొగాళ్ళు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడుకోమని చెప్తున్నారు మీరు? ఏం మాట్లాడుకోమని టెంప్ట్ చేస్తున్నారు? చాలా డేటింగ్ యాప్స్ ఉన్నాయి. వీటిపైన పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ మర్డర్కి కారణం ఏంటో తెలుసు? ఈ అమ్మాయి డేటింగ్ యాప్లో పనిచేస్తుంది. ఇలా కొంత కొత్త ఆచారం ఉంది. ఏంటంటే చాలామంది రిక్రూట్ చేస్తారు. ఈజీ మనీ, నెలకి 20,000 వస్తాయి, 4 ఫోన్ కాల్స్ మాట్లాడితే మీకు డబ్బులు వస్తాయి. విమెన్స్ని రిక్రూట్ చేసి డేటింగ్ యాప్స్లో పెడుతున్నారు. మీరు ఒక్కసారి పరిశీలించండి. ఈ అమ్మాయి కూడా అట్లే పరిచయం అయింది. మెన్స్ కూడా ఉంటారు ఇంట్లో అమ్మాయితో మాట్లాడడానికి. ఒక్కొక్కసారి డబ్బులు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అవతల నుంచి వచ్చిన మెన్ని, యువతల నుంచి వచ్చిన విమెన్ ఇద్దరిని కలిపేస్తారు. అట్లా కలిసిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఏం జరిగింది? పెళ్ళాం ఊరెళ్ళింది, ఆయన భార్య, రవీంద్ర భార్య ప్రెగ్నెంట్గా ఉంది. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది పురుడు కోసం. పెళ్ళాం ఊరెళ్ళింది కాబట్టి రవీంద్ర ఏం చేశాడో తెలుసా? ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. ఇద్దరు బాగానే ఉన్నారు. 2 ఏళ్ల నుంచి నడుస్తున్నారు ఈ తతంగం అంతా. ఇద్దరు బాగానే ఉన్నారు. కట్ చేస్తే
ఈయన వీక్నెస్ ఈమెకు తెలిసింది, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చేసింది. గతంలో 3,50,000 రూపాయలు ఇచ్చినట్టు ఆల్రెడీ. ఇప్పుడు నీ భార్య ఊరికి వెళ్ళి ఊరెళ్ళిపోయింది కదా, ఖాళీగానే ఉన్నాడు ఇంట్లో ఫ్లాట్లో. ఈసారి మళ్ళీ ఇంకెక్కువ డబ్బులు కావాలని పట్టుబట్టడం మొదలుపెట్టాడు. ఆమె మొదలుపెట్టింది, డబ్బులు ఇస్తావా మన సంబంధాన్ని బయట పెట్టమంటావా, డబ్బులు ఇస్తావా మన సంబంధాన్ని బయటికి తీసుకురమ్మంటావా, డబ్బులు ఇస్తావా మన గురించి నీ భార్యకి చెప్పమంటావా, డబ్బులు ఇస్తావా మీ నాన్నకి చెప్పమంటావా, డబ్బులు ఇస్తావా మీ అత్తారికి చెప్పమంటావా. బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దిక్కులేదు వాడికి. ఇంటికి పిలుచుకున్నాడు ప్రేమతో, కత్తి తీసుకున్నాడు, ముక్కలుగా నరికి పడేశాడు. ఫ్రిడ్జ్లో సగం డెడ్ బాడీ పెట్టాడు, ఇంట్లో సగం డెడ్ బాడీని పెట్టాడు. తర్వాత తలకాయ ఎక్కనో పడేసి మళ్ళీ వెతుకు తెచ్చాడు అనుకోండి, తలకాయ ఎక్కనో పడేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. 100% ఈ హత్యకు కారణం ఎవరు అని లెక్క తీస్తే, ఆరా తీస్తే 100% ఈ డేటింగ్ యాప్సే. రాత్రిపూట ఒంటరిగా ఉన్నావా అని పలకరిస్తున్న డేటింగ్ యాప్సే. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో రాత్రిపూట ఒంటరిగా ఏం చేస్తున్నావు ఒక్కడివే అని పలకరిస్తున్న డేటింగ్ యాప్సే. 100% ఈ డేటింగ్ యాప్స్ వల్ల క్రైమ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇటువంటి ఇల్లిసిట్ అఫైర్స్తో కూడిన క్రైమ్ పెరుగుతోంది. అన్నోన్ పర్సనాలిటీస్ని కలిపి, స్ట్రేంజర్స్ని కలిపి డబ్బులు చేసుకుంటున్నాయి మధ్యలో ఉన్న డేటింగ్ యాప్స్. స్ట్రేంజర్స్ మధ్య రిలేషన్షిప్ని ఏర్పాటు చేసి డబ్బులు చేసుకుంటున్నాయి ఈ డేటింగ్ యాప్స్. వీటి పని పట్టకపోతే ఒక తరం మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాదు, డేటింగ్ యాప్స్ కూడా ఈ సమాజానికి పట్టిన శని అని నేను అంటున్నా. మీరేమనుకుంటున్నారు? సజ్జనార్ గారు, ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటిపైన స్పందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కంటే ప్రమాదకరంగా మారుతున్న ఈ డేటింగ్ యాప్స్ని మీరేం చేయాలనుకుంటున్నారు? డేటింగ్ యాప్స్ పైన ముఖ్యంగా తల్లిదండ్రులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రాయండి. ఇది ప్రభుత్వానికి చేరేదాకా వెళ్ళాలి, సమాజం ఆలోచించేదాకా వెళ్ళాలి, సమాజం చర్చించుకునేదాకా వెళ్ళాలి ఈ వీడియో అలా జరగాలి అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. మీ కామెంట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీరు ఈ డేటింగ్ యాప్ పైన జరుగుతున్న ఈ యాప్ పైన మీరు రియాక్ట్ అయితే ఈ డేటింగ్ యాప్స్ని ముగించే వరకు ఫైటింగ్ చేద్దాం. చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల రెడ్డి.